ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవంగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ 5వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం బలపరిచే దేవుని ద్వారా నేను సమస్తమును చేయగలను. బలపరిచే దేవుని ద్వారా నేను సమస్తం చేయగలను. దేవుని వాక్యం చదువుకుందామని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నాను బలపరచువాని అయిందే నేను సమస్తమును చేయగలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుని బిడ్డలు మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలు మీరు దేవుని వాక్యం చదువుతున్నారా? ఉదయం లేచిన వెంటనే ఆ వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటున్నారా? దినదినము దేవుని వాక్యం చదువుకుంటున్నారా? మీ గృహాల్లో ఉదయ సాయంకాల కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాల మీదకి దేవుని దీవెనలు వస్తాయి. ప్రార్థించే కుటుంబం, కలిసి ఉండే కుటుంబం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ దేవుని వాక్యంలో చూసినట్లయితే పౌలు భక్తుడు ఈ యొక్క చక్కని మాటలు రాస్తున్నాడు. నా ప్రభు ద్వారా నన్ను బలపరిచే తండ్రి ద్వారా నేను సమస్తం చేయగలను అంటాడు. ఈ 4వ ఫిలిప్పీ 12 కూడా పౌలు భక్తుడు తాను ఎదుర్కొనే ఆ వివిధ రకాల సందర్భాలను ఇక్కడ ఇచ్చాడు. ఏ ప్రతికూలత అతన్ని ఏమాత్రం కూడా కృంగదీయలేదు. నేను ధనవంతుడినో పేదవాడినో కావచ్చు, నేను స్వేచ్ఛగా లేదా జైల్లో ఉండొచ్చు, నా దారికి ఏదో వచ్చినా నేను తృప్తి కలిగి ఉన్నానంటాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఓటమి, నిరాశ ఆయన నిస్సంకోచంగా కాదు. జైల్లో ఉన్నా ఆయన నిరుత్సాహపడలేదు. దిక్కులేనివాడైనా ఆయన దిగులు చెందలేదు. పౌలు ఎన్నడూ కూడా దిగులు చెందలేదు. పౌలు భక్తుడు తనలో దొరికిన కొన్ని సూపర్ స్ట్రెంగ్త్ ద్వారా దాన్ని సాధించలేదు. ప్రభువులో ఆయన పూర్తిగా విజయం పొందాడు. ఇది ఒక గొప్ప వ్యక్తిగత శక్తి. దేవుని స్తోత్రం. ఇది పౌలు సూపర్ మ్యాన్గా చేయబడలేదు. పౌలు భక్తుడు దేవుని అవసరం లేని స్వతంత్రుడు కాదు. ఆపరేషన్ బూట్ స్ట్రాప్స్ ద్వారా ఆయన జీవితంలో తనదైన ముద్ర వేయలేదు. ఆయన నిర్లక్ష్యంలో జీవితాన్ని తీసుకొని వైరాగి, అంతరంగం సమర్థత ధోరణి తిరస్కరిస్తున్నాడు. ఆ వస్తుపరమైన విషయాలపై ఆధారపడకుండటం వల్ల ఈ ప్రసిద్ధ వచనానికి ఆయన వచ్చాడు. నేను సమస్తం చేయగలని అని ఇతడు ఎంతో బలంగా చెప్పగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నాము. ఈ వివాహం నా బిడ్డకు చేయలేను అనుకుంటున్నాము. ఇల్లు నేను కట్టలేను, ఈ మందిరం నేను కట్టలేను, ఈ సంవత్సరం నేను ఏదలేను అనుకుంటున్నాము. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని మోకరించి ప్రార్థించి ఇశ్రాయేలు యోర్దాను నదిని దాటి కనాను దేశంలో ప్రవేశించవలను. మిక్కిలి అసాధారణమైన మార్గంలో వారు ఆ నదిని దాటిరి. యేసు ప్రభులో ఉన్న మన స్వాస్థ్యం ఏ విధంగా ప్రవేశించి అనుభవించాలో ఆ మార్గాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. సర్వలోకనాథుని నిబంధన మస్తం మీకు ముందుగా యోర్దాను దాటిపోతుందని యెషయా గ్రంథం 3:10 నిబంధన మాంసము మోయి యాజకులు దానిలో ప్రవేశించి ఉండగా వారి పక్షమును యుద్ధం చేయుటకు దేవుడే తాను వారికంటే ముందుగా విడుచున్నాడు. ఆ నదిని దాటి బలమైన శత్రువులు ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకున్నట వారి సొంత శక్తిని బట్టి, బలంను బట్టి, సామర్థ్యం బట్టి జరిగింది కాదు. జీవముగల సర్వశక్తి గల దేవుడు గొప్ప సైన్యాధిపతిగా వారి మధ్య ఉన్నాడని ఆ మందస్సం మనకు గుర్తు చేసినది. ఆయనే వారిని నడిపించును. వారి ఎదుట నుండి శత్రువులను పారదులను. వారు తమ సొంత శక్తి మీద కానీ, సామర్థ్యం మీద కానీ, యుద్ధ సామగ్రి మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదు. యాజకుల పాదములు ఆ నీటిని తాకగానే ఆ నీరు ఆపబడిన. ప్రజలు ఆరణ్యాలు దాటిపోయారు. ఈ యోర్దాను నీళ్లు మన స్వాస్థ్యం పొందకుండా ఆటంకపరచు మన పాపయుక్తమైన శరీర స్వభావాన్ని గూర్చి తెలుపుతుంది. ఆ పాప స్వభావం జయించకు మనం ఎంతకాలం మన స్వశక్తి మీద, బలం మీద ఆధారపడదామో అంతకాలం మనం ఓడించబడదాం. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితాన్ని తన స్వాధీనం చేసుకుంటాడో అప్పుడు మనం విజయం సాధించగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. అపొస్తలుడైన పౌలు తన కాలంలో అత్యధికమైన అర్హత గల వ్యక్తుల్లో ఒకడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించి నిర్దోషిగా ఎంచబడ్డాడు. అయినప్పటికీ అతడు తన మానవ సంబంధమైన అర్హతల మీద ఆధారపడలేదు. దేవుని బిడ్డ, ఒకవేళ నీ సొంత జ్ఞానం మీద, నీ అర్హతల మీద, నీ చదువు మీద, నీ ఆస్తి అంతస్తు మీద ఆధారపడుతున్నాయేమో, అవి ఏవి నీ యొక్క అవసరాలు తీర్చలేవు. అవి ఏవి నీకు సహాయం చేయలేవు. కేవలం ప్రభు మీద ఆధారపడటం వల్లే ఇది జరుగుతుంది. అంతేకాదు అతడు తన శరీరం ఆస్పదం చేసుకోలేదన్నట్లుగా
ఫిలిప్పీ 3:3 అంటున్నాడు. అతను ఇంకా అంటున్నాడు, నేను కాదు క్రీస్తే అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అవును, దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నేను కాదు నా ప్రభువే అని నువ్వు ప్రభు మీద నువ్వు చూచినట్లయితే ఆయనపై వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని పట్ల కార్యం చేయగలడు. నేను కాదు క్రీస్తు. నదిని దాటుకు ఇశ్రాయేలుకు ఒక ప్రణాళిక కానీ పథకం కానీ లేవు, కానీ వారు దేవుడు తమకిచ్చిన ప్రణాళిక పూర్తిగా విధేయత చూపించిరి. ఆ విధంగానే మనం కూడా యేసు క్రీస్తు ప్రభుకు మన పరలోక రాజుకి సింహాసనం చేసి ఆయన సంపూర్ణ అధికారం కింద ఉండాలి. దేవుని బిడ్డ, దేవునికి అధికారం కింద ఉంటున్నావా? ఆయనకు విధేయురాలు అవుతున్నావా? యాజకుల పాదములు తగలగానే ఆ నీరు ఎట్లు ఏకరాశిగా నిలిచినా మనం కూడా ప్రభు శక్తి మన పక్షమున పనిచేయటకును విజయం నడిపించటకును చూడగలం. ప్రతిదినం మన హృదయంలో అనేక యుద్ధములు ఎదుర్కొందాం. ఎందుకనగా శత్రు మన హృదయంలో ద్వేషం, శత్రుత్వం, అసూయ, దురాశ, అపవిత్ర, పేరాస, గర్వం మొదలు వాటిని తీసుకుని వచ్చాను. మన సొంత శక్తి చేయగాని, జ్ఞానం చేయగాని, తెలివితేటలు చేయగాని ఈ విధమైన కోరికలు, భావిత్రకాలు, తలంపులు మనం జయించలేము. మన విశ్వాసంతో యేసుప్రభు ఈ పాప సంబంధమైన కోరికలు నా అంతటి నేను జయించలేను, అవి నన్ను బాధించను, నువ్వు దయచేసి నా పక్షాన వాటిని జయించమని అడగాలి. అప్పుడు మాత్రమే మనము విజయాన్ని అనుభవించగలం. దేవుని బిడ్డ, శరీర విషయంలో, పాప విషయంలో, నీ సమస్యల విషయంలో దేవుడు గొప్ప విజయం దయచేసి సమస్తం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఈ ఉదయకాల ధ్యానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ వాగ్దానం పట్టుకుని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకోండి. ఎవరి సమస్యలు గుండా, కష్టాలు గుండా, వేదన గుండా ఇది నేను చేయలేను, ఇది వల్ల నా వల్ల కాదు అనుకుంటున్నారేమో, ప్రభువా నువ్వు సమస్తం చేయగల దేవుడిగా నీవు మాకు ప్రత్యక్షపరుచుకున్నందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటాన్ని బిడ్డలకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఆయా రోగాలతో మరి సీరియస్ కండిషన్ ఐసీలు ఎవరైతే ఉంచబడ్డారో ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నామన్నా. స్వస్థత, ఆరోగ్య, విడుదల దయచేయండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం కాపాడిన దూతలు కావాలించమని, కృపాక్షేమలేని బిడ్డల వంట చెడు చేయమని, అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించుకోమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.